మొబైల్ ఫోన్లో రమ్య అనే మంత్రి ఏదైతే ఉందో వ్యవసాయ శాఖ మంత్రి మహారాష్ట్రలో ఈ దాని మీద చర్చ నడుస్తూ ఉంటే సారు పేకాట ఆడుతూ ఉన్నాడు మొబైల్లో. కానీ వాస్తవానికి ఇక్కడ జరిగిందంటే ఆయనకు సంబంధించిన చర్చే జరుగుతుంది అక్కడ. పోనీ వేరే జరుగుతుంది, నాకు అవసరం లేదు, నేను వేరే చేస్తా అనేది లేదు ఇక్కడ. అంటే ఇంకోటి శ్రీకాంత్ గారు, నేను ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాను, చదువుకున్న వ్యక్తికి విద్యాశాఖ ఇవ్వాలి, చదువుకున్న వ్యక్తికి విద్యాశాఖ ఇవ్వాలి, వ్యవసాయం మీద పట్టున్న వ్యక్తికి, మంచి అనుభవం ఉన్న వ్యక్తికి వ్యవసాయ శాఖ ఇవ్వాలి. ఆర్థికంగా అంటే రోషయ్య గారు ఉండే మనకు ఆర్థికవేత్తగా, రూపాయి పెట్టైనా వైశ్యులతో స్నేహం చేయాలని ఒక సామెత ఉంటుంది, అంతేగాని వీళ్ళు కూడా వైశ్యులే అందుకే అంటాను. అయితే ఆ రూపాయి పెట్టైనా కూడా వైశ్యులతో స్నేహం చేయాలని అంటే ఏమంటుందని చెప్పు అంటే సామెత ఉంటుంది. దాని అనుగుణంగా వాస్తవానికి వాళ్ళకున్నంత అనుభవం, వాళ్ళకున్నంత విఘ్నత ఇంకేమైనా కావచ్చు వైశ్యుల దగ్గర ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు నమ్మిన వ్యక్తిగా రోషయ్య గారు అనేక సందర్భాల్లో ఆర్థిక పరిస్థితి చక్కదిద్దిన వ్యక్తి. అయినా ఆర్థికవేత్తగా గొప్ప వ్యక్తిగా, అసలు ప్రభుత్వం ఇట్లా కిందికి పోయే టైంలో కూడా నిలబెట్టాలంటే ఎట్లా నిలబెట్టాలో కూడా అనుభవం ఉన్న వ్యక్తి రోషయ్య గారు. అట్లనే అటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరిస్థితి, అంతే కదా. ఈ క్రీడాశాఖ కొంత ప్రావీణ్యం వాళ్ళకి క్రీడాశాఖ అంటే రకరకాల ఏదైతే శాఖలు ఉంటాయో అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమైంది అంటే, ఇంకోటి ఏదైనా బీసీ ముఖ్యమంత్రి అనుకోండి, ఆ సంబంధించిన వ్యక్తికి ఇస్తే అలా ఉన్న సమస్యలు తెలుస్తాయి. ఇక ఎవరినో తీసుకొచ్చి ఎక్కడో తీసుకొచ్చి చదువులేనో సందులేనో తీసుకొచ్చి కూర్చోబెడితే ఏమైంది అంటే ఇబ్బందులుగా పరిస్థితులు ఉంటే గిట్నే ఉండే పరిస్థితి. అందుకని నేను ఏమంటున్నా అంటే ఏ ప్రభుత్వంలోనైనా ఎవరికి ఏ శాఖ బాగుంటుందో చూసి ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, అంతే కదా. ఎవరైతే దేంట్లో డిప్లొమా ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి. అసలు ఎట్లా వాస్తవానికి చదువుకున్న వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది. ఇవన్నీ కాదు కానీ ముచ్చట ఓ డిగ్రీ చదువుకున్న ఎమ్మెల్యేలకు ఇస్తే అద్భుతంగా ఉంటుంది. చదువుకున్న డిగ్రీ కూడా కాదు, డిగ్రీ అంటే దొంగ పట్టాలు తెచ్చుకుంటారు మళ్ళీ. దేనికి దానికి డిప్లొమా. అవును, ఇప్పుడు ఆరోగ్య శాఖ ఉంది, మంచి డాక్టర్, వ్యవసాయ శాఖ ఉంది మంచి, దానిపైన అంటే దానికి ఆ శాఖలో నిపుణ వాళ్ళకి ఇస్తే ఏంటంటే అసలు ఏ టైంలో ఏం చేయాలి, అసలు వీళ్ళకి ఏం చేస్తే ఏమవుతుంది, ఏది వృధా అవుతుంది, ఏది మనం ఇస్తే కరెక్ట్, అట్లా కొంచెం అనుభవపూర్వకంగా ఉంటుంది కాబట్టి చెప్తాను. వీళ్ళు ఎవరిని ఉద్దేశించి కాదు మిత్రమా, కేవలం వాస్తవాన్ని చెప్తా ఉన్నాం, దాన్ని మీరు గ్రహించండి. ఇలా కోపం లేదు, తాపం లేదు, ఏం లేదు.